సో మన జిల్లాలో ఇప్పుడు అరౌండ్ 4-5 డేస్ బ్యాక్ ఒక లేడీ వచ్చింది, ముసలైన ఆమె వచ్చింది. దాని పిటిషన్ బట్టి మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. సో పిటిషన్ ఏంటి అంటే, వాళ్ళ కొడుకు కొన్ని రోజుల ముందు కంబోడియాకి పోయారు. ఒక ఏజెంట్ కాంటాక్ట్ చేసి, జగతియాల్ కొడిమేల ఏజెంట్ కాంటాక్ట్ చేసి 1,40,000 రూపీస్ ఇచ్చి కంబోడియా పోయారు. అతని పాస్పోర్ట్ అక్కడ కంపెనీ తీసుకున్నారు, గుంజుకున్నారు. మళ్ళీ రిటర్న్ అక్కడ నుండి బయట పంపట్లేదు. సో ఆఫీస్లో వచ్చిన తర్వాత నేను అబ్బాయితో వాట్సాప్లో మాట్లాడాను. ఆ అబ్బాయి ఏమంటున్నారు అంటే అతనితో సైబర్ ఫ్రాడ్ చేసేస్తున్నారు. అతనిలాగా 500 to 600 ఇంకా ఇండియన్స్ ఉన్నారు అక్కడ. దాంతో వాళ్ళతో కలిపి వీళ్ళకి ఇండియన్స్ నంబర్ ఇస్తున్నారు, ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి వాళ్ళ ఫ్రాడ్ చెప్పిస్తున్నారు. సో రిలేటెడ్ టు SOTC ఫ్రాడ్ ఒకటి, ఇది లాటరీ ఫ్రాడ్. టాస్క్ ఇస్తారు, 30 టాస్క్ చేస్తే మీకు అంత డబ్బులు వస్తుంది. సో కొంత అన్ఎథికల్ వర్క్ చేయించారు. ఒక చైనీస్ నేషనల్ దానికి ఓనర్, కంబోడియాలో కంపెనీ నడుస్తుంది, లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా ఏం చేయలేదు. సో అదే చేసిన తర్వాత మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం ఎంబసీలో మాట్లాడాము. అది అక్కడ కంబోడియాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అక్కడ ఒక సీనియర్ IFS మేడం ఉంది. మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ షేర్ చేశాము. డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత అక్కడ కూడా లోకల్ పోలీస్ వెళ్ళి అక్కడ కంపెనీలో రేడ్ చేసింది. వాళ్ళకి రెస్క్యూ చేశారు. ఒక్కరొక్కరు చేసి వాళ్ళకి ప్రాసెస్ చేసి రిటర్న్ పంపిస్తారు. అతను ఈ రోజు రిటర్న్ నైట్ వరకు మన ఇండియాలో రిటర్న్ వచ్చేస్తారు. ఈ ఫ్రాడ్ తర్వాత తెలిసిన తర్వాత ఏజెంట్ పట్టుకున్నాము మనం. ఏజెంట్ పట్టుకున్న తర్వాత అతను జగతియాల్ అతను 10,000 తీసుకొని మిగిలిన అమౌంట్ ఒక సదాకత్ లఖనౌ అతను ఇప్పుడు మాల్డీవ్స్ లో ఉంటున్నారు, అతనికి కొంత అమౌంట్ పంపించారు. కొంత అమౌంట్ పూణేలో ఉన్న అతను అబీద్ అన్సారీ అతనికి పంపించారు. ఈ అబీద్ అన్సారీ మనం పట్టుకున్నాము, పూణే నుండి తీసుకొచ్చాము. ఇంకొక ఇది మాల్డీవ్స్ అతనికి కూడా లుక్అవుట్ సర్క్యులర్ పెట్టాము. సో దట్ ఎప్పుడైనా అతను ఇండియాలో రిటర్న్ వస్తే అతను కూడా పట్టుకుంటాము. ఇంకొక వీళ్ళ వెనుక ఒక షాదాబ్ ఉన్నారు, ఇతను బీహార్, అతను దుబాయ్లో ఉంటున్నారు. ఇతను కూడా డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇతను కూడా 100% పట్టుకొని ఫైనలైజ్ చేస్తాము. ఇది కాకుండా సిన్స్ ఇది చాలా పెద్ద కేసు, మనం I4Cలో మనం ఇండియన్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ ఢిల్లీలో ఉంటుంది. దానిలో ఒక రాజేష్ కుమార్ సార్, మన తెలంగాణ కార్డర్ IPS ఆఫీసర్, వాళ్ళకి కూడా డీటెయిల్స్ పంపడం జరిగింది. ఈ కేసు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి కూడా మనం రెఫర్ చేస్తాము. జనాలతో మనవి ఏంటి అంటే, మీరు ఏజెంట్స్కి మోసపోకండి. వాళ్ళు మీకు ఏమైనా చెప్పి పంపిస్తారు, అక్కడ మంచి జాబ్ ఉండదు. ఇప్పుడు ఇట్లా కంబోడియా లాగా మీతో అన్ఎథికల్ వర్క్ చేసేస్తారు, సైబర్ ఫ్రాడ్స్ చేసేస్తారు. మళ్ళీ తర్వాత ఇబ్బంది వస్తుంది, అక్కడ తినడానికి ఏముండదు. డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చినాయి, దాన్ని బేస్ చేసి అన్ని పాస్పోర్ట్ నెంబర్ వెతికి మనం అది కూడా లుక్అవుట్ సర్క్యులర్ పెడతాము. ఇంకా కొంత 500-600 ఇండియన్స్ ఉన్నారు ఆ కంపెనీలో. ఒడిశా చెందిన అతను, వాళ్ళు కేరళ వాళ్ళు, ఇతని మనకి అన్నారు, ఫోన్లో ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా ఎంబసీతో చెప్పి వాళ్ళు కూడా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మేబీ కొంత టైం పడుతుంది, వాళ్ళు కూడా ప్రాసెస్ అయ్యి వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తారు. దీనిలో ఏం రికవరీ లేదు. రిజిస్టర్డ్ ఏజెంట్స్ మన దగ్గర జిల్లాలో 2 ఉన్నాయి. ఒక వెమ్లవాడలో ఉంది, ఐ థింక్ ఒక సిరిసిల్లలో ఉంది, అగ్రహారంలో ఒకటి ఉంది. 2 ఉన్నాయి టోటల్. అదే 2 ఉన్నాయి అంతే. దాని తర్వాత ఏమవుతుంది అంటే, సబ్ ఏజెంట్స్ వీళ్ళకి ఒక నంబర్ ఉంటుంది. ఒక సంవత్సరంలో వీళ్ళ 100 మెంబర్స్ పంపవచ్చు మాత్రం. వీళ్ళు ఏం చేస్తారు, చిన్నగా ఏమైనా ఏజెంట్ ఫైండ్ అవుట్ చేసి, అదే లైసెన్స్ అతను ఫైండ్ అవుట్ చేసి అతని అకౌంట్ లో పంపిస్తారు. అదే కూడా అలౌడ్ లేదు, అది సబ్ ఏజెంటింగ్. అది కూడా ఒక పెద్ద నేరం. సో మీకు ఎవరైనా పంపిస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, వెరిఫై చేసి వెళ్ళాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం SBలో రండి, మనం వెరిఫై చేసి మీకు చెప్తాము కరెక్టా ఫ్రాడ్, సో దట్ మీకు కూడా అది సహకారం కూడా వచ్చేస్తుంది. దట్ మీరు ఎవరితో మోసపోకండి, మీకు తెలుసుకొని 100% క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్ళాలి. చాలా మంది పోతారు, అక్కడ జాబ్స్ ఏమి ఉండదు, పాస్పోర్ట్స్ గుంజుకుంటారు. చాలా మంది గల్ఫ్ నుండి వచ్చిన వాళ్ళు నా దగ్గర వస్తారు, అక్కడ నాకు 50,000 జాబ్ డబ్బులు అన్నారు, అక్కడ 10,000 ఇస్తున్నారు, పడుకోవడానికి ప్లేస్ లేదు, తినడానికి ఏం లేదు, చాలా హార్డ్ వర్క్ చేయించారు, బట్ ఏం డబ్బులు ఇవ్వలేదు. సో మీరు వెళ్ళిన ముందు మొత్తం అది చదవండి, ఏం అగ్రిమెంట్ లో ఏముంది, కరెక్ట్ ఏజెంటా లేదా. డౌట్స్ ఉంటే మన SBలో రండి, మనం వెరిఫై చేస్తాం. దీని పట్ల పూర్తి అవగాహన లేదు. సో కనుక మీరు
ठीक है, थैंक यू।